అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజుటి సాయి సచ్చరితలో భాగంగా బాబాకు భోజనము పెట్టుట, అలాగే బాబా విశేష శయనం గురించి తెలుసుకుందాము. ఒకరోజు మధ్యాహ్నము భోజనము వేళ ఒక కుక్క వచ్చి ఆకలితో మొరిగింది. వెంటనే దర్గార్ భార్య ఒక రొట్టె ముక్కను దానికి విసిరెను. కుక్క ఆ రొట్టె ముక్కను ఎంతో మక్కువతో తినెను. ఆ రోజు సాయంత్రము ఆమె మసీదునకు పోగా సాయిబాబా ఆమెతో, అమ్మ, నా ఆకలి తీర్చినట్లు పీకల వరకు ఆహారము పెట్టినావు, నాకు సంతృష్టి కలిగినది అన్నారు. ఆయన మాటలు ఆమెకు సరిగ్గా అర్థము కాక, బాబా, నా భోజనముకే నేను ఇతరులపై ఆధారపడి ఉంటాను కదా, నేను నీకు గొంతు వరకు భోజనం ఎట్లా పెట్టగలను అని అడుగగా, బాబా తన సహజ సుందర మందరహాసముతో, తల్లి, నీ భోజనమునకు ముందు ఆకలితో ఉన్న ఏ కుక్కకు నువ్వు రొట్టె ముక్క వేసితవో ఆ కుక్కయు నేను ఒక్కటే. అట్లే చీమలు, దోమలు, పిల్లులు మొదలుగున్నవన్నీ నేనే ఆయా రూపములలో సంచరించుచున్నాను. ఆ సమస్త జీవకోటి యందును నన్ను చూడగలవారే నాకు ప్రియమైన భక్తులు. కావున సాయిబాబా వేరు, జీవజాలము వేరు అను ద్వంద్వభావమును విడిచిపెట్టము. ఎప్పుడును ఇట్లే ఆకలితో ఉన్నవారికి ముందుగా అన్నము పెట్టి పిదపనే నీవు భోజనము చేయము అని అన్నారు. ఆ మాటలతో ఆమె హృదయము ద్రవించినది, ఆనందముతో అతలాకుతలమైనది, కన్నులు ఆనందశ్రుపూరితాలైనవి. ఆమె సాయి చరణములపై పడినది. వేదములు, ఉపనిషత్తులు, గీత మొదలగు సమస్త గ్రంథములందును చెప్పబడిన ప్రాణులందరి యందును పరమాత్మను చూడము అని మహాకావ్యమును బాబా ఎంత సునాయాసముగా బోధించినారో చూడుడు. సాయి యొక్క ఆదేశమును అక్షరములా ఆచరించుటకు ప్రయత్నించుచు తత్సిద్ధికి తగిన శక్తిని ప్రసాదించవలసినదిగా వారిని ప్రార్థింపుముగాక. బాబా విశేష శయనం. బాబాకు అష్టసిద్ధులు స్వాధీనమందుండేవి. వారు వానిని అభ్యసించిన జాడలేదు, కానీ వారు అవతార పురుషులగుటచే వానికవే సమకూరినవి. నానా సాహెబ్ డంగారను వారు బాబా నిద్రించుటకై 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల కర్రబల్లను తెచ్చిరి. బాబా దానిని నేలపై వేసుకొని పడుకోవటానికి బదులుగా ఉయ్యాల వలె పాత గుడ్డ పీలికలతో మసీదు వెన్నె పట్టెలకు వేలాడి కట్టి దానిపై నిద్రించుట ప్రారంభించినారు. ఆ పలచని పాత గుడ్డ పీలికలు బల్ల బరువును మోయటమే చిత్రము కాగా, దానికి తోడు బాబా బరువును కూడా భరించుట మరింత విచిత్రము. ఇది కేవలము శ్రీ సాయి లీలే అనుటలో సందేహము లేదు. ఈ ఒక్క లీలలోనే మరి 2 చమత్కారాలు కూడా ఉన్నాయి. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలందు 4 ప్రమిదలతో రాత్రంతయు దీపములు వెలిగించి ఉంచేవారు. ఆ జానుబాహుడైన బాబా కాళ్ళు చాపి పండుకొనినచో, పొడుగు ముడుచుకొని పండుకున్నచో, వెడల్పును ఏమాత్రమూ చాలని దానిపై 4 దీపముల. అందుకే హేమాన్ పంత్ బాబా బల్లపై పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసిందేనని వర్ణించియున్నాడు. ఇది ఇట్లుండగా పడుకోవడానికి బాబా ఆ బల్లపైకి ఎలా ఎక్కేవారో, మెలకువగా రాగానే పైనుండి కిందకి ఎలా దిగేవారో ఎవ్వరికీ అంతుపట్టేది కాదు. అది కనిపెట్టుటకై ప్రజలు గుంపులుగా చేరుటతో చిరాకు పడిన బాబా అసలు ఆ బల్లనే విరిచి పారేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.